హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో మేమేం చేయబోతున్నాం అంటే గైస్ ఈతకాయలు అయితే తెంపబోతున్నాం గైస్. ఆ బంటి ఎత్తుకోండి వెనకాల గడ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. మేమైతే ఆడ మొన్న ఫస్ట్ వ్లాగ్లో మేమేం చేసామంటే గైస్, నేను మొన్న చెప్పాను మీకు కోసం ఖచ్చితంగా ఈతకాయలని ఆ చెట్టుకి. ఇప్పుడు దానికైతే ఈతకాయలు అయితే తెంపబోతున్నాం గైస్. ఎలా బంటి? అండి ఇప్పుడు పోయి అయితే ఉన్నాయో ఎవరైనా కోసేసినో ఏమో ఎవరికి తెలియదు గైస్. ఫస్ట్ అయితే ఆడ పోయేసి ఉంటారో నుంచి కనబడుతున్నాయి. ఉన్నాయి గైస్, ఆడ పోలేదు. ఇప్పుడు ఆడ పోయి అయితే వాటిని అయితే తెంపేసుకున్నాం గైస్. మేము కొడవలు గెడ అయితే కట్టామన్నమాట, కొడవలు పెట్టి. అది ఎట్ట కట్టాము చూపిస్తా చూడండి. బంటి అయితే కట్టాడు, చూపిస్తా చూడండి. కట్ట బాగా గాయస్, ఈరోజైతే ఈతకాయలకైతే పోబోతున్నాం. అందుకే కానీ గడ కట్టుకుంటాం. తెలుసులేరా, ఇలాగైతే కట్టుకోండి గాయస్. యూట్యూబ్ వస్తావా ఏంద్రా ఈతకాయలకి? వస్తారా దేవాన్స్ ఈతకాయలకి? పూర్తయిపోవచ్చింది గాయస్. చూపిరా చూడండి. అలాగైతే కట్టుకున్నాం గాయస్. ఇప్పుడైతే వేటకి సిద్ధమా వచ్చండి గాయస్. గాయస్ మేమేందంటే ఒక చెట్టుకి కొయ్యట్లేదు. అంటే ఇప్పుడు అది చాలా చెట్లకి అయితే కొయ్యిపోతున్నాం అనమాట. ఇది ఒక్క చెట్టుకే కాదు, ఇంకా చాలా ఎన్ని కాయలు ఉంటాయి బండి దీనికే. మన చెట్టు అమ్మిడికి అయితే వచ్చాము. పట్ట అయితే దీనికైతే ఈతకాయలు కోసుకొని అయితే మళ్ళీ ఇంకో చెట్టుకి అయితే పోదాము. ఈరోజు వచ్చి అది మనం స్విమ్మింగ్ పూల్ మేకింగ్ పార్ట్ 3 పెట్టాం కదా, అది చూపిస్తాను. ఈతకాయలు కోసుకొని వెళ్ళిపోయేటప్పుడు అయితే అది ఎట్టుంది ఏం కథ మొత్తం చూపిస్తాను మీకు. అన్నీ రాలిపోయినట్లున్నాయా? గాన్ గాయస్, చెట్టు కాడికి అయితే వచ్చామన్నమాట. మీరు అక్కడ చూడవచ్చు ఈతకాయలు అయితే అసలు లేవన్నమాట, మొత్తం రాలిపోయాయి. అప్పుడు సేమ్ చూపిస్తే అప్పుడు బాగున్నాయి గాయస్. ఇప్పుడు చూడండి, ఆ గెల కుయ్యరా మామూలుగా ఏం లే గాయస్. అన్ఫార్చునేట్లీ గాయస్ దీనికైతే ఈతకాయలు లేవన్నమాట. ఉన్నాయి కానీ మొత్తం రాలిపోయాయి అనమాట. ఒక గెలకు 2 కాయలు 3 కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏడా పోదామా? సరే గోతం ఎత్తుకరా. బంటికి అయితే తెలుసు అనమాట, మొన్న చూశాడంట 2 గెలలు అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్ అయితే ఉన్నదన్నమాట. ఆడకు పోయి అయితే కోసం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అట్టయితే లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను మీకు మన స్విమ్మింగ్ పూలు. అదే మొన్న హెలికాప్టర్ తెప్పించాం కదా, అది ఎట్లా అనిపించింది రా బంటి? బాగా ఎగిరినట్టు అనిపించిందా? నీకు నచ్చిందా నచ్చలేదా? గోడ ఎక్కి పోదామా ఇటు పోదాం? ఇటు పోదాం. ఫస్ట్ అయితే ఆడికి వెళ్ళిపోతాం గాయస్. అండి గాయస్, ఈ గోడ అయితే దూకాలి ఫస్ట్. మీరు ఇక్కడ చూసుంటారు, ఈ ప్లేస్ ఏందో కామెంట్ చేయండి గాయస్ మీకు తెలిసిందే. ఇక్కడ చాలాసార్లు హైడ్ అండ్ సీక్ అయితే ఆడేమన్నమాట. నితీష్ అయితే అల్లాడ దాంకోనాడు. గోడ అయితే ఎక్కాలా, నేను ఎక్కుతా. అదిగో కెమెరా పట్టుకో. ఇటీ గడ నేనైతే అవతలకు దూకేశాను. అట్ట వెళ్దాం.
సాయ చిక్కకపోతే అట్టి వెళ్దాం ఎత్తకెళ్ళి అమ్మా నేను గాయ సక్సెస్ఫుల్గా గోడ అయితే దుకేసాము. ఇంకేం మాట్లాడలేదు లేదు గాయ. నేరుగా అక్కడ పోయితే ఈతకాయలు కోసేటప్పుడు అయితే చూపిస్తాను. పడబట్ట అయితే ఆడికైతే వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ కాదు చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు గాయస్. ఇక్కడైతే చాలాసార్లు అయితే ఐడెన్ సిక్ అయితే ఆడినారు అనమాట. గోడ దూకొస్తే ఇది అనమాట ఫ్యాట్లు. మీరు ఇక్కడ చూడవచ్చు గాయస్. ఇప్పుడు ఉండేది ఈతకాయలు ఆడంటే హైడ్ అండ్ సిక్ పార్ట్ 2లో పార్ట్ 3లో కావాలా. ఎక్కడైతే నితీష్ ప్రసాద్ అయితే దంకున్నారనమాట. అలా అక్కడైతే కొనుక్కున్నారనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఏది చెట్లు అయితే చెప్పారనమాట. ఏది చెట్టు అయితే ఇదే అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి ఈతకాయలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడైతే ప్రసాదాలు అయితే దంకున్నారనమాట. అక్కడ నుంచి మనం అయితే చూసాము. ఇప్పుడైతే ఇదిగోండి ఈతకాయలు ఇదిగోండి గైస్. ఇదిగోండి ఈతకాయలు అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. 2 గెల్లో కోసి గైస్ బండి అయితే కోస్తున్నాడు. ఇదైతే హైట్ తక్కువ ఉంది అందుకనే అదిగో అయిపోయింది. తీసుకొని వచ్చి ఇవి పండున్నాయి అసలు పండలేదురా. ఇదిగోండి గైస్ పండు అయితే ఏంద్రా ఇదిగోండి. ఇదిగో గైస్ దీంట్లో అయితే పండింది. ఇదిగోండి ఇదిగోండి గైస్ పండిందే కొయ్యాలన్నమాట లేకపోతే మక్కువ. ఇదిగోండి పండు నేను ఇక్కడ చూడవచ్చు తీగాలి. 2 గెలలు అయితే వచ్చాయి. అది కానీ తీసి ఇదిగోండి ఫస్ట్ గెల ఇక్కడ చూడవచ్చు గైస్. ఇది ఫస్ట్ గెల అనమాట. ఇంకోండి సెకండ్ గెల ఎందుకండి మగ్గింది గాయ. దీనికి కానీ అయితే మగ్గుంది. ఎందుకండి గైస్ 2 గెలలు అయితే ఉండిచ్చారు లాస్ట్కి. దీనికి 2 గెలలు అయితే సంపాదించాము. ఇంకా ఆ పక్క అయితే చెట్లు ఉన్నాయి చూపిస్తా చూడండి. గోడ దూకైతే పోవాలా దాని నుంచి కనబడుతుంది. చూపిస్తా చూడండి. ఇదిగోండి చెట్లు అయితే ఉన్నాయి కదా ఆడ చాలా. ఇదిగోండి చెట్లు అయితే కనబడతా ఆడకైతే పోవాల. ఇదిగోండి చాలా గెలలు అయితే ఉన్నాయి. ఆడకైతే పోవాలన్నమాట గైస్. సరిపోద్దా కానీ వీటిలైతే ఫస్ట్ గోతంలో వేసుకొని ఆడికైతే పోదాము. లాస్ట్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. మక్క పెట్టే ప్రాసెస్ చేద్దామా. ఈ చెట్టుకి వెనకాలందా లేదులేరా. ఆ పక్కే కదా పోయేది. ఆ పక్కే పోయేది పా కోసి అడుగు. అది కనబట్టలేదు బుడ్డి చిన్న గెల అనమాట. మీరు అక్కడ చూడవచ్చు చిన్న గెల. కోసి కోసి సరేలే వదిలే అయితే బతకనే మరి ఎడదీస్తుందండి అయితే. ఇదిగోండి గాయస్ అయితే తీసుకోబోతా ఉన్నాము. ఈతగాలికి గొడవలు తగలుతుంది. ఇంకా గోతంలో అయితే వేస్తా ఉన్నాడు గైస్. కలిసి గోతంలో గైస్ ఇప్పుడైతే గోడ దూకైతే వెళ్ళిపోతాము. ఆడ చాలా ఉన్నాయన్నమాట. అక్కడైతే కోసుకున్నాం. ఇదిగోండి గోతంలో అయితే ఎత్తేసుకున్నాడు. అయితే ఆడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్స్ మీద కానీ సపోర్ట్ వస్తే నేను ఇలాగైతే కంటిన్యూ చేస్తాను గైస్. వ్లాగ్స్ అనమాట ఎలాగైతే కంటిన్యూ చేస్తాను. బాగా వచ్చాయంటే సపోర్టు. మీరు ఇక్కడ చూడవచ్చు కానీ మేమైతే సక్సెస్ఫుల్గా అయితే కైలు అనమాట. మీరు అక్కడ చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం కైలు అనమాట. ఈ మొత్తం కైలేను. ఇక్కడ ఎక్కువగా అది పండిస్తారు అనమాట. బియ్యం మొత్తం కైలే.
ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్గా ఆడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చెట్టు అయితే ఆడుంది, చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆడికైతే వెళ్ళాలా. ఆడకు పోవడం అయితే ఆపేసాం అనమాట. ఆ పక్క చాలా లాంగ్ ఉంది. ఈ పక్క అయితే ఊగిపోతున్నాము. ఈడ ఒక గెల ఉందన్నమాట. ఉంది కదా, ఎక్కడైతే ఉంది ఇంకోటి. దీనికైతే పచ్చు గైస్, మీరు ఎక్కడ చూడవచ్చు పచ్చు అయితే ఉన్నాయి. పచ్చిగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఆ 2 సార్లు గైస్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎండ బాగా వస్తుంది, మంచి ఎండలో వచ్చాము. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. మర్చిపోకుండా మన ఛానల్కి లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే వీటిని ఎట్ట మక్క పెట్టాలో కానీ చూపిస్తాను. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.